అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. మీరందరూ బాగున్నారు కదా? మనం ఎజ్రా గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసము ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ఎజ్రా 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి 2 వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం 9, 10 వచనాలు చదివి నేను వినిపిస్తాను. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మను విడవక పారసిక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపితివి. మా దేవా, ఎంత కృప నొందిన తర్వాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి కదా. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా ఎజ్రా ప్రార్థన. సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు పూర్వీకులు వారు చేసిన పాపాన్ని మనము చదివితే మనకు అర్థమవుతుంది. వారు దేవుడు ఏవైతే చెప్పాడో అవి చేయకుండా తమ ఇష్టానుసారంగా ముఖ్యంగా విగ్రహాలను ఆరాధించడం, వారు దేవుని వాక్య విరుద్ధంగా జీవించడము వారు చేసినప్పుడు వారి మీదకి తీర్పు వచ్చింది. అయినప్పటికీ దేవుడు తన దయతో మళ్ళీ వారిని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుడు మళ్ళీ ఆలయాన్ని ఇచ్చాడు, యెరూషలేముని ఇచ్చాడు. కనుక ఈ యొక్క అవకాశాన్ని వారు పోగొట్టుకుంటే దేవుడు తమకు ఇచ్చిన ఏ శిక్షకైనా తాను మరియు తన ప్రజలు కూడా పూర్తిగా అర్హులమని ఎజ్రా వినయంగా మరియు నిజాయితీగా ఒప్పుకున్నట్లుగా ఆయన ప్రార్థనలో మనం చూస్తాం. అయినప్పటికీ అతను దేవుని దయ మరియు క్షమాపణ కోసం మరోసారి ఆశతో వినయంగా ప్రార్థించినట్లుగా చూస్తాం. ఈ వాక్య భాగాన్ని మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 9వ వచనం, 13వ వచనం, 15వ వచనం. మనం పాపం చేసిన దానికంటే దేవుడు మనల్ని ఎక్కువగా క్షమిస్తాడు కదండి. దేవుడు క్షమించే దేవుడు. మనము పాపం చేసినప్పుడు ఆయన వద్దకు వస్తే ఆయన మనలను నిలువెల్లా క్షమించి శుద్ధినిగా చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ చాలాసార్లు మనం ఎందుకు క్షమించబడలేకపోతున్నామంటే దేవుని దగ్గర క్షమాపణ అడగట్లేదు. క్షమించినా కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నాం కదండి. ఈరోజు ఒక విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. మన దేవుళ్ళలో ఉన్న గొప్ప సత్యము, గొప్ప మంచి గుణం ఏంటంటే క్షమించే గుణం. ఆయన దగ్గరికి వచ్చే వారిని క్షమిస్తాడు. దేవుని అద్భుతమైన కృపతో పోలిస్తే ఆయన క్రమశిక్షణ తేలికైందని ఎజ్రా నమ్మాడు. కాబట్టి అతను మళ్ళీ క్షమాపణను కోరాడు కదండి. విషయాన్ని మనం గమనించాలి. మనం కూడా ఇంకా ఒప్పుకొని పాపము ఏమైనా ఉందేమో ఆలోచన చేయాలి. ఎజ్రా ఒప్పుకున్నాడు ఆయన పాపాలు, తన ప్రజల పాపాలు. మనము ఒప్పుకున్నప్పుడు మనం క్షమించబడతాం. మనం దేవుని యొక్క క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు. కనుక ఈరోజు విషయాన్ని ఆలోచించాలి. మనలోని, మన సంఘంలోని ఇంకా ఏమైనా పాపం మనం ఒప్పుకోవాల్సిందా? కనుక ఈ క్షణమే మన దయగల దేవుని ఎదుటకు వచ్చి మనం ఒప్పుకుందాం. దేవుడు మనకు నేర్పే పాఠమును మనం గమనించినట్లయితే 11 నుంచి 14 వచనాలు. సంఘము నిలబడుతుందా లేదా పడిపోతుందా అనేది దాని పవిత్రం మీద ఆధారపడి ఉంటుంది. సంఘం నిలబడాలంటే దేవుని వాక్యానుసారంగా సంఘం జీవించాలి. కానాను దేశంలోకి ప్రవేశించినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞల్లో పవిత్రంగా ఉండటం, పరిశుద్ధంగా ఉండటంలో ఇశ్రాయేలీలు విఫలమయ్యారు. కాబట్టి వారు పడిపోయారు. మనము ఈ లోక విజయం కోసం ఈ లోకంలో అనేకమైనవి ప్రయత్నం చేస్తున్నాం కదండి. ఈరోజు ఆలోచన చేయాలి. మనము అటువంటివి ఏమైనా కూడా సంఘంలో కానీ మనలో కానీ ఉండకూడదు. ఎందుకంటే
దేవుని వాక్యానుసారంగా మనం ఉండాలని దేవుని వాక్యం చేస్తుంది. క్షణికమైన ప్రయత్నాలను వెంబడించగా బదులు దేవుని ఎదుట పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తూ మరియు మనము ఆ విధంగా జీవించాలని దేవుని వాక్యం మనల్ని విస్తరిస్తుంది. కనుక ఈరోజు మన జీవితంలో మనము దేవుని ఎదుట స్పష్టంగా దేవునికి ఇష్టమైనవి మనము కనబడనివ్వాలి. విశ్వాసులుగా దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండాలి. కనుక ఈరోజు నీవు నేను మన జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. మన జీవితం దేవుని ఎదుట ఎలా ఉంది ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ నామానికి ఎంతో వందనాలు. అవునైనా మమ్మల్ని ఎన్నుకున్నావునైనా ఈ లోక ఆశలను కాకుండా నిన్ను ప్రభా తండ్రి నీ కొరకు జీవించే శక్తి బలం దయచేయమని, వాక్యం పెట్టిన ప్రతి బిడ్డను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా ఉన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్టయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.